నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై వదంతులు నమ్మవద్దు. టీటీడీ ఈవో శ్యామలరావు విజ్ఞప్తి. రాయలసీమలో జనసేన పార్టీని విస్తరింపజేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో శ్రేణులకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపు. చంద్రబాబు తన మేధాశక్తితో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. సీఎంగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొనియాడిన టీడీపీ నేతలు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఆపాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటూ తిరుపతిలో సిఐటియు నిరసన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ సినీ ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న శ్రేష్టమైన సేవలను ఆయన కొనియాడారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మరియు అన్ని ఏర్పాట్లు చేసిన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఈరోజు దాదాపు 280 మందికి పైగా వాకర్స్ ప్రజలు వచ్చి వైద్యులను సంప్రదించి ఉచిత పరీక్షలు మరియు మందులు తీసుకున్నారని, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రధాన లక్ష్యం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమేనని స్పష్టం చేశారు. తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించగలుగుతామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు, ప్రకాశం పార్క్ వాకర్స్ అసోసియేషన్కు, అలాగే హాస్పిటల్ నుంచి విచ్చేసిన వైద్యులకు, నర్సులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ ప్రతిమ మాట్లాడుతూ తమ డాక్టర్లు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఇందులో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రకాశం పార్క్లో ఏర్పాటు చేసుకోవడం, అందుకు డాక్టర్లు అందరూ కూడా పిలిచిన వెంటనే సహకరించిన డాక్టర్లందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మనిషికి ఆరోగ్యం ఒకటే ప్రధానం, అన్నిటికంటే మించింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకునేదాన్ని చేయగలుగుతాం. మనం అనుకునేది చేయగలిగితే మనకు సాధ్యం కానిది ఏదీ లేదు. మనిషికి ఏమైనా చేసుకోవచ్చు. మొట్టమొదటి ప్రాధాన్యత మనిషి యొక్క ఆరోగ్యం. అది దినచర్యలో కూడుకున్న భాగం. చాలా మంది దీన్ని పాటిస్తున్నారు, కొంతమంది పాటించకుండా ఏదంటే అది ఎట్లా అంటే అట్లా చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, దినచర్యలో ఒక భాగంగా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన పనులన్నీ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని గురించి కూడా ఆలోచించుకుంటూ ఉంటే మనం ఉల్లాసవంతంగా సంతోషంగా ఉంటాము. తిరుపతి ప్రజలకు వాకర్స్ అసోసియేషన్లో ఇప్పుడు వస్తుండే వాకర్స్తో పాటు ఇంకా ఇంతమంది ఎక్కువగా ఇంత డబుల్గా వచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇందాకనే అడిగారు. ఈ చిల్డ్రన్స్ పార్క్లో ఇదే విధంగా కొన్ని పార్కులలో కూడా అవసరాలు ఉన్నాయి. ఈ చిల్డ్రన్స్ పార్క్స్లో ఎక్విప్మెంట్స్ అంతా 20 ఏళ్ళు అయింది, పాడైంది. వాటిని కొత్తగా మార్చాలన్నారు. అది కూడా ఖచ్చితంగా మార్చేదానికి ఎస్టిమేట్ వేసి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రీతం ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారు ఏ కార్యక్రమం ముందుంటాను తెల్లారుతోనే ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఎంతగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మరియు వాకర్స్ సొల్యూషన్ తరఫున ఫెస్టివల్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పర్యావరణం పరిరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు డీఎస్పీ నరసింహమూర్తి ప్రదానం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మొక్కలు పెంచడం మన బాధ్యతగా తీసుకుందామని డీఎస్పీ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని తమ అవగాహనతో పర్యావరణ పరిరక్షణ కోసం పలు చిత్రాలు చిత్రీకరించారు.
ఈ పోటీల్లో విశేష ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్థ తరపున ప్రోత్సాహక బహుమతులను పంపిణీ కార్యక్రమానికి డీఎస్పీ నరసింహమూర్తి ముఖ్య అతిథిగా వచ్చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించాలంటే చెట్లు పెంచడమే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు హేమకుమార్, షరీఫ్, నారాయణ, ప్రదీప్ కుమార్, శ్రీనివాసులు, అంకయ్య, రాజశేఖర్, పరశురాం, మునస్వామి, చంద్రకాంత్, పార్థసారథి సభ్యులు పాల్గొన్నారు. మంచి అవేర్నెస్ కల్పించడం భాగంగా ఈ కాలేజీలో స్కూల్లో కాంపిటీషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరి మీద దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరము. అందులో నేను కూడా భాగస్వామ్యం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక డిఎస్పీగా చెప్పడం ఏమంటే ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, మనం పర్యావరణం కాపాడుకోవాలి, చెట్లు పెంచాలి, భూతాపాన్ని తగ్గించాలి, అందరి బాధ్యతగా మనం గుర్తించేసి మనం ప్రతి ఒక్కరూ కూడా మనం భాగస్వాములు అవుతాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో నేను అందుబాటులో ఉంటాను. నేను ఎక్కడ కూడా నాకు అవకాశం వచ్చినా కూడా నేను మీకు చేదుల వాదులుగా ఉంటాను. పర్యావరణ రాబోతుగా తీసుకుంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. మీకు పర్యావరణం సంబంధించి ఎలాంటి మీకు నా సహకారాలు అందించాక కావాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆదివారం ఈవో, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు తగినన్ని ₹50 లడ్డూ ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారీ 2 లడ్డూలు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన 1 లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేని వారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తేలిందన్నారు. అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు. తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటీ వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకుని వారు ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నారు తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సివిఎస్ఓ జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డూ దళారులను గుర్తించినట్లు తెలిపారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత 2.5 నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్, స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ లో, సేల్ ఇష్యూస్ లో చాలా కంప్లైంట్స్ చూసాం. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి తిరుపతి లడ్డు అంటే, స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు. అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఇటు పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు. ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేసి, ఆధార్ పెట్టడం వలన ఆ పాలసీని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. అసలు ఈ సిస్టమ్ ఒరిజినల్ గా లడ్డు ప్రసాదం పెట్టింది దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం. తర్వాత కొంతమంది దర్శనం చేసుకోలేకపోతున్నారు అనే దాంతో ఈ సిస్టమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సిస్టమ్ అది కూడా మారిపోయి దర్శనంగా కాకుండా, దర్శనంకి సంబంధం లేదు, ఏం లేదు, బయట నుంచి వచ్చి తీసుకోవడం, అదొక వ్యాపారం కింద చేసుకోవడం, మ్యారేజ్ల్లో ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనేది డిసైడ్ చేసి పాలసీని మాత్రమే, ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఆ లూప్ హోల్ ని కనుక్కొని ఆ లూప్ హోల్ ని ప్లగ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్ గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈ రోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో
లడ్డు ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. దర్శనం చేసుకోకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు దర్శనం లేకుండా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా అసలు దర్శనంతో లేకుండా నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి, వేరే నా బిజినెస్ ఉంది అది చూసుకుందామని వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఓకే, మనం డిస్టింక్షన్ చేయలేం కాబట్టి జెన్యూన్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం డిస్టింక్షన్ చేయలేం కాబట్టి ఆధార్ కార్డు బేసిస్ మీద 2 ఇవ్వాలి అనేది నిర్ణయం. దర్శనం చేసుకోలేని వాళ్ళ గారు లేకపోతే దర్శనం చేసుకోని వాళ్ళకి 2 ఆధార్ కార్డు మీద అదొకటే పాలసీ. సో ఓవరాల్ గా మనము రోజుకి 3.5 లక్షల లడ్డూలు ఇస్తున్నాం. దీంట్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. 3.5 లక్షల మార్కెట్ లో ఇంత ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు అంతే ఉంటాయి. దీనివల్ల ఏదో బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది అని చెప్పి అలా ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు, ఆధార్కి 2 ఎలా ఇస్తారు, అసలు ఆధార్ ఎలా పెడతారు అనేది కొంతమంది అడుగుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలు క్షేమంగా ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ మొదటిసారి సీఎంగా బాధ్యతలు చంద్రబాబు చేపట్టారని గుర్తు చేశారు. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సేవలందిస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తిరుమలలో రాజకీయం మాట్లాడడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరి తరపున దండం పెట్టుకున్నాం. ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు. డేటు ఈ రోజుటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి 94% సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్లుగా పరిగెట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు. కాబట్టి అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వాళ్ళ గురించి మాట్లాడడం అంత అవసరమని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆ మంత్రులు, వాళ్ళ భాషలు అవన్నీ మనకు అవసరం లేదని నా ఉద్దేశం. ఏదో నాకు ఈరోజు చాలా మంచి సందర్భం, ఆ పరమాత్ముడు, ఆ మహాత్ముడు పక్కన ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు, ప్లీజ్. అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయెల్ గత కొన్ని నెలలుగా పాలస్తీనాలోని గాజా, రాఫా ప్రాంతాలపై సాగిస్తున్న దాడులు, మారణ హోమాన్ని తక్షణమే ఆపాలని సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇజ్రాయెల్కు ఆయుధాలు ఎగుమతిని ఆపాలని, రాఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, సేవ్ పాలస్తీనా, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన దాడులను తక్షణమే ఆపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమానికి సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలు ప్రపంచ మానవాళికి వినాశనంగా మారిందని, పాలస్తీనాపై దాడులను ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి 4 సార్లు తీర్మానం చేసినా ఇజ్రాయెల్ పట్టించుకోలేదన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసిందని ఆరోపించారు. ఆయుధాలను అమ్ముకునేందుకు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని చెప్పారు. ఇజ్రాయెల్ విద్యార్థులకు ఎలాంటి సహకారం అందించొద్దంటూ అమెరికా సహా అన్ని దేశాల్లోని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. ఇది పాలస్తీనా మీద జరుగుతున్న దాడి కాదని, మానవాళి మీద, ప్రపంచ శాంతి మీద జరుగుతున్న దాడి అని అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు డ్రోన్లు, ఆయుధాలను సరఫరా చేసి పరోక్షంగా ఆ యుద్ధంలో భాగస్వామిగా మారిందని విమర్శించారు. ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాకు ప్రపంచ ప్రజలంతా అండగా ఉండాలని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేసి శ్మశానంగా మారుస్తోందని, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించడం, ఆ జాతి లేకుండా చేయడం కోసమే ఇజ్రాయెల్ మారణకాండకు పాల్పడుతోందని తెలిపారు. 37,000 మందిని చంపిందని, పిల్లలు నిద్రలోనే మరణిస్తున్నారని వివరించారు. ఇజ్రాయెల్ మానవత్వం లేకుండా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేతలు టి సుబ్రహ్మణ్యం, ఆర్ లక్ష్మి, ఎస్ జయచంద్ర, ముని రాజా,
పి బుజ్జి, రఘు, బాలాజీ, సుందరం, తంజావూరు మురళి, ముఖేష్, యుగంధర్, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. నిక్షేపాలు పెంచేటువంటి దుర్మార్గమైన ఉద్దేశంతో అమెరికా ఈరోజు ఇజ్రాయిల్ను ఎగదోసి ఇటువంటి మారణ హోమాన్ని జరిపిస్తుంది. ఇది మంచిది కాదు, యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ప్రపంచ ఫెడరేషను, అదేవిధంగా మన CI2 సంఘాలు, దేశం, ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ నిరసన తెలియజేస్తూ ఉంది. కాబట్టి మానవతా దృక్పథంతో మానవత్వం ఉన్న మనం అందరం కూడా ఈ అమాననీయమైనటువంటి అమెరికన్ కుర్రత్వాన్ని, ఇజ్రాయెల్ సైనికుల దుర్మార్గాన్ని ఈరోజు ముక్త కంఠంగా CI2 తరఫున ఖండిస్తున్నాము. స్వార్థపూర్తిగా ఈరోజు ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలను ప్రేరేపించి తన ఆయుధాలు అమ్ముకుని తన స్వప్రయోజనం కోసం తన దేశ ప్రయోజనం కోసం ఈరోజు మొత్తం యుద్ధాలను ప్రేరేపిస్తూ ఉంది. ఈ విధానాలు అమెరికా సామ్రాజ్యవాదం తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితి నొక్కి చెబుతా ఉన్న ఈ యొక్క విధానాలను ముందుకు తీసుకొని పోతోంది అమెరికన్ సామ్రాజ్యవాదం. కనుక ఈ యుద్ధాలు ఆపాలి. సెప్టెంబర్ 1వ తారీఖు రోజు ప్రపంచ శాంతి దినోత్సవం. ఈ సందర్భంగా CITO పిలిపించింది. దేశంలో యుద్ధ వాతావరణం ఉండకూడదు, శాంతి వాతావరణం ఉండాలి. తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఉదయం సంఘ అధ్యక్షులు పి విజయ్ భాస్కర్, కార్యదర్శి ధన్వంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా AIBEA జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాభాల్లో నడిచే జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పడం వల్ల దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికే అనేక బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకుండా ప్రజలు, ఉద్యోగులు ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి బ్యాంకులు, రైతులు, విద్యార్థుల రుణాల ద్వారా దేశానికి వెన్నుముకగా ఉండి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏపీఎన్ TBEF కార్యదర్శి కె రమాప్రసాద్ మాట్లాడుతూ బడా వ్యాపారవేత్తలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని దేశం విడిచి పారిపోయారని, వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జనార్దన్, సుమలత, నిర్మలాదేవి, రేష్మ, ఇతర బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఒక డిమాండ్తో గడిచిన కొంతకాలంగా వారి యొక్క ఎజెండాని బయటపెడుతూ వస్తూనే ఉన్నారు. కానీ మనం ఇవాళ బ్యాంకుల యొక్క పర్ఫార్మెన్స్ చూసినా ప్రభుత్వ రంగ బ్యాంకులకి, ప్రైవేట్ రంగ బ్యాంకులకి మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినా కూడా ప్రజలందరి కోసం ఉపయోగపడేటటువంటి బ్యాంకులుగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులే ఉన్నాయి. అటువంటి ఉపయోగకరమైనటువంటి బ్యాంకుల్ని తీసుకుని వెళ్ళి అదానీల, అంబానీల చేతుల్లో పెట్టడం అనేటటువంటిది తప్పనిసరిగా దాదాపు 200 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడమే అవుతుంది తప్ప, వారి యొక్క ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమం అవుతుంది తప్ప 145 కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమం కాదు అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నమ్ముతోంది. అందుకనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటు పరం చేసేటటువంటి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుందో అప్పుడు బ్యాంకింగ్ రంగంలో నిరవధిక సమ్మె జరుగుతుంది. తప్పనిసరిగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని కాపాడుకుంటాం అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి మ్యాట్. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న పెనుమార్పులు ఏవైతే ఉన్నాయో ఆ పెనుమార్పులకు లోనైన తర్వాత దేశ ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదేవిధంగా బ్యాంకులలో స్టాఫ్ను రిక్రూట్ చేయకపోవడం, ఇటువంటి ఏవైతే బ్యాంకులకి ఇబ్బంది కలిగే చర్యలు ఉన్నాయో ఈ చర్యలపైన తప్పనిసరిగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాలను అనౌన్స్ చేస్తుంది, జరుపుకుంటాము. ఇది తిరుపతిలో ఉన్న అన్ని బ్యాంక్ సభ్యులందరూ ఈ మీటింగ్లో పాల్గొంటారు. ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా రాంబాబు గారిని, AIBA సెక్రటరీ గారిని పిలవడం జరిగింది. ఆయన రావడం జరిగింది. సో రాబోయే కాలంలో మనం చేసే పోరాటాలకంతా కూడా తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ముందుండి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేస్తామని హామీ ఇస్తున్నాము. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రైవేటైజేషన్ అంటున్నారు, మళ్ళీ మెర్జర్స్ అంటున్నారు, అలా కొన్ని గవర్నమెంట్ స్టేక్ తగ్గించేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేవాళ్ళని చూస్తున్నారు. దీనన్నిటి కూడా మేము రాబోయే కాలంలో స్ట్రైక్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మొన్ననే
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక అతన్ని సస్పెండ్ చేసి దానిపైన స్ట్రైక్ పోవాలని చెప్పి 28 కాల్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళు చర్చలకు పిలిచి ఆ సస్పెన్స్ని రివోక్ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సీఎంగా పనిచేసి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తన మేధో శక్తితో ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాడని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు తెలుగు తమ్ముళ్లు సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, ఉట్ల సురేందర్ నాయుడు, కంకణాల రజనీకాంత్, ఆముదాల తులసిరాం, కరాటే చంద్ర, మన్యం శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి సుగుణమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్నో బృహత్తర పథకాలను రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ప్రజలు సుభిక్షంగా ఉండేలా పాలన కొనసాగించారని కొనియాడారు. చంద్రబాబు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఓ అధ్యాయమన్నారు. 74 ఏళ్ల వయసులో ఓ యువకుడిగా పని రాక్షసుడిగా రాత్రి బవళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. కూటమి పాలనతో 4వసారి ముఖ్యమంత్రిగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారన్నారు. ఇటువంటి సీఎం వెతికినా దొరకరని అభివర్ణించారు. ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు గారు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి సెప్టెంబర్ 1వ తారీఖున 29 సంవత్సరాలు కావస్తుంది. చంద్రబాబు 1995 తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ సందర్భానికి ఈరోజు 29 సంవత్సరాలు పూర్తయింది. 4.5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మైలురాళ్లను ఆయన అధిగమించి ఈ రోజున 4వసారి ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కాదు, తెలుగు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మన మనుగడ, మన భవిష్యత్తు, మన యువత భవిష్యత్తు అని ఆలోచన చేసి మరి ఏకధాటిగా 164 సీట్లను ఇచ్చారంటే అది మరి ఆయనకున్నటువంటి ఒక అనుభవం, ఆయన మీద ఉన్న ఒక విజన్కి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. దానికి నాయకత్వం వహించి ఆ చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు గారు రామారావును ముఖ్యమంత్రిగా చేసి ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలకే కళ్ళు తెలిపించిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం నాయకత్వ పటమే కాదు, ప్రజల శ్రేయస్సు కోరి ఆ రోజుల్లో భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచన విధానాలను, ప్రజల కోసం ఏం చేయాలన్న ఆలోచన విధానంలో శ్రమదానం తీసుకొచ్చి ప్రజలకు శ్రమ తొలిదాలతో భవిష్యత్తును ఏ విధంగా నిర్మించుకోవచ్చు తెలియజెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రజలతో పరిపాలన కేవలం శ్రమతోనే కాదు, ప్రజల మధ్యలో మమేకమైతే రాజ్యాంగం కానీ నాయకులు కానీ ప్రజలకు సేవ చేస్తామని ఆ రోజు ప్రజల మధ్య పరిపాలన తీసుకొచ్చారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని చిత్రపు హనుమంతరావుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్ కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, శ్రీనివాస్ యాదవ్, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. అందరూ జంతువులు బావులు కూడా ఆనందిస్తాయనేసి ఈ గానగంధర్వుడు అందరి లోపల ఉన్నాడు. మన తెలుగు వారి కోసం ఆయన దిగి వచ్చి మన అంత ఆనంద డోలకుల్లో తేలియాడిచ్చాడు. పట్టు పాటలు అయితేమి, ఎంగి పాటలు అయితేమి, జానపదాలు అయితేమి, పౌరాణికలు అయితేమి ప్రతి ఒక్క దానిలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన వ్యక్తి రాయలసీమ రంగస్థల కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ గారు ప్రతి నెల 1వ తేదీన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కాశ్య విగ్రహానికి అభిషేకము పూలమాలలతో అలంకరించి తిరుపతిలోని ఘంటసాల అభిమానుల్ని, ఘంటసాల అంటే ప్రాణం ఇచ్చేటువంటి వారి
కళాకారులను ఎవరినో ఒకరిని ఎంచుకుని వారిని ప్రతి నెల సన్మానించడం కార్యక్రమంగా పెట్టుకున్నందుకు గోపీనాథ్ గారిని అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి సాంఘిక, జానపద, పౌరాణిక గీతాలతో అలరించి ఒక సామాన్య గాయకుడుగా తన ప్రయాణ జీవితాన్ని మొదలుపెట్టి వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలో ఏపీ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా చైతన్య జానపద కళా ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి కళాకారులు ర్యాలీ చేస్తూ కోలాటాలు, భజనలు నిర్వహించారు. గ్రామీణ జానపద కళలను పరిరక్షించుకోవాలన్న లక్ష్యంగా శ్రీకాళహస్తిలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా చైతన్య జానపద కళా ఉత్సవాలను చేపట్టారు. ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీగా స్థానిక అంబేద్కర్ భవనానికి చేరుకున్నారు. అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శిస్తూ గేయాలు, పాటలను ఆలపించి అలరించారు. కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించుకోవాలని ప్రభుత్వాలు నిర్మాణాత్మక సహకారం, ప్రోత్సాహం ఇవ్వాలని కళాకారులు డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జానపద కళల అభ్యున్నతికి అకాడమీ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కళాకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజానాట్య మండలి నాయకులు హరినాథ్ రెడ్డి, సినీ డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాలని, ప్రభుత్వాలు కళాకారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పట్టణ ప్రాంతాలలో ఆడిటోరియంలు నిర్మించాలని, కళాకారులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కళాకారుడిగా గ్రామీణ జానపద కళలను కాపాడుకోవడానికి ప్రత్యేక అకాడమీ ఏర్పాటుకు కృషి చేయాలని, తద్వారా జానపద కళలను భావితరాలకు అందించే విధంగా కృషి జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి సభ్యులు జనమాల గురవయ్య, రామనాయుడు, గోపి, అంజూరు గురవయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుపుకుంటున్నాం ప్రభుత్వానికి. మరియు ఇది ఒక చిన్న రిప్రజెంటేషన్ మన డిప్యూటీ సీఎం గారికి కూడా ఇవ్వాలని, ఎందుకంటే వారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి కళ ఎంత కష్టం అనేది వారికి బాగా తెలుసు. అది కాకుండా మన సంప్రదాయాలు, మన సంస్కృతి పుట్టింది మన గ్రామీణ కళ నుంచి. తప్పనిసరిగా మనమందరూ కలిసి, కళాకారులందరూ కలిసి శ్రీ డిప్యూటీ సీఎం గారికి ఒక విన్నపం ఇచ్చి ఒక మంచి అకాడమీ, గ్రామీణ సంప్రదాయాల, గ్రామీణ కళలు ఒక నెక్స్ట్ అట్లాంటి ఇప్పుడు ఒక భరతనాట్యం అంటే దానికి ఒక అకాడమీ ఉంది. ఈరోజు వచ్చే ఆధునిక మ్యూజిక్ అన్నిటికీ ఇన్స్టిట్యూషన్స్ ఉంది, ఒక అకాడమీ ఉంది. బట్ మన సంప్రదాయాలు మనం ఈ గ్రామీణ సంస్కృతి నుంచి పుట్టినాం, కళ నుంచి పుట్టినాం. దానికి ఈరోజు ఒక అకాడమీ లేదు అనేది చాలా చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని నేను గ్రామీణ ప్రాంతాల్లో ఈ కళను ఏదైనా వీధి నాటకాలు కావచ్చు, హరికథలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, లేకపోతే ఇతర కళారూపాలన్నింటినీ కూడా ఆదరించేటువంటి సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు రాను రాను వ్యవసాయం అంతరించిన తర్వాత వీటికి ఆదరణ తగ్గుతా ఉంది. ఏదో కొంత ఉత్సవాల సందర్భంలో లేదా పండుగలు, పబ్బాలకప్పుడు అక్కడక్కడ ఇవి కనపడుస్తూ ఉన్నాయి. కానీ వీటికి సాంప్రదాయకంగా కంటిన్యూస్గా వంశపారంపర్యంగా లేకపోతే ప్రజల నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఇవి ట్రాన్స్ఫర్ కావడంలే, మార్పు చెందడంలే, అంటే రావడంలే. కారణం ఏంటంటే ఈరోజు వాటిని ఆదరించే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు. తర్వాత సినిమా, టీవీ లేకపోతే ఇతర ప్రభావాలు దీనిపైన పనిచేస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వాలు కూడా ఈ జానపద కళ కానీ కళారూపాలను కానీ ప్రోత్సహించడంలే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఇతర అభ్యుదయ కళాకారులు
ఇతర సంఘాలు అన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి. కళాకారులందరినీ కూడా అనేక ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఆలయ ఈవోగా పట్టెం గురుప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న ఆయనకు కాణిపాక దేవస్థానం ఆలయ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాత్రి 6 గంటలకు ఆయన కాణిపాకం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన ఆలయ ఈవో కార్యాలయంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరి మాధవరెడ్డి, ధనంజయ, పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కోదండపాని, దేవస్థానం మాజీ చైర్మన్ మణినాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణ నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవను చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో 156వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక ప్రతిభావంతులకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసరమైన వస్తువులను పంపిణీ చేశారు. బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ మాట్లాడుతూ 156 నెలలుగా ప్రత్యేక ప్రతిభావంతులైన వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మునీర్ బాషకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని నిన్న ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో ప్రత్యేక ప్రతిభావంతులకు 6,000 రూపాయలు పింఛన్ అందజేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు సహకారంలో ఈరోజు వాళ్ళకి పింఛన్ 6,000 రావాలి. చాలా మంది చెప్పినారు ఇప్పుడు కూడా 6,000 పింఛన్ వస్తుంది కదా, ఇంకా వీళ్ళకి కొద్ది అవసరమేమి ఇతర సేవా కార్యక్రమాలు చేయొచ్చు కదా అన్నారు. కానీ నేనేం ఆలోచిస్తున్నట్టే 6,000 అంటే అందరూ వీళ్ళకి సొంత ఇల్లు ఉండవు, చాలామంది బాడుగిళ్ళల్లో ఉంటారు. ఆ బాడుగ కట్టడానికి కనీసం 3,000 రూపాయలు వీళ్ళ పింఛన్లు వచ్చి 3,000 రూపాయలు పోతే 3,000 రూపాయలు అంటే రోజు 100 రూపాయలు మిగులుతుంది. దాంట్లో వాళ్ళు టిఫిన్ ఖర్చులని, టాబ్లెట్స్ ఖర్చులని, ఇంకా ఎప్పుడైనా సరే హాస్పిటల్ క్వాలిటీ ఇలాంటి ఖర్చులు చాలా ఉంటాయి. అందుకనే ఈ సంస్థను ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని, ముందు వీళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని ఆలోచిస్తున్నాము. భగవంతుడి దయతో మా సభ్యుల సహకారంతో ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకు కూడా ఉపాధి కల్పన చేయాలనే ఆలోచనలో సంస్థ ఉంది. ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఇంత సేవా కార్యక్రమాలు చేస్తుంది, ఇంతమందికి అంటే ఉపాధి కల్పన కానీ ఏదైనా సేవ చేస్తుందంటే కారణము మా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు, సిబ్బంది వీళ్ళందరి సహకారం లేకపోతే ఈ సంస్థ ఇన్ని సంవత్సరాలుగా ఈ సేవ చేయడం కూడా చాలా కష్టం ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొండపల్లి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తిరుమలను రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా రోజా మార్చడం సబబు కాదన్నారు. తిరుమలలో స్వామివారి వైభవాన్ని మాత్రమే కీర్తించాలని, రాజకీయ విమర్శలు తగవని హితవు పలికారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. తిరుమలలో విమర్శలు చేయకూడదని తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అంటే స్నేహితులతో కలిసి రావడం, దర్శించుకోవడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర నాయకత్వం నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చి, మరింత మంచి జరిగే రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనతో పనిచేస్తున్న మేమందరం కూడా మరింత పడడానికి కొంచెం ఆరోగ్యం, ధైర్యం, మంచి చేకూర్చేలాగా ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది. అందరం కూడా స్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో అందరికీ కూడా మంచి జరిగి గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మంచిగా వెళ్ళడానికి ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు రెండోసారి రావడం జరిగింది. రాష్ట్రం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం, ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. అంటే దయచేసి మీకు ఒకటే విన్నపిస్తున్నాను, ఇది దైవ నిలయం. ఈ ప్రాంతంలో విమర్శ అనేది మీరు తీసుకోకండి. ఎందుకంటే విమర్శ నిన్న రోజా గారు వచ్చి ఏదేదో విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కానీ 2 నెలల్లో ఏర్పడిన ప్రభుత్వంలో జరిగినవి కాదు ఇవి. సో అలాంటి విమర్శలు ఏవి కూడా ఇక్కడ స్వీకరించకండి. దైవం కోసం, భగవంతుడి దగ్గరకు వచ్చాము, భగవంతుడు ఆశీర్వాదం కోసం వచ్చాము. ప్రభుత్వాన్ని విమర్శించే ప్లాట్ఫామ్ ఇది కాదు. దయించి ఏ నాయకుడికైనా అధికారంలో ఉన్నారన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. దయించి మీరు ముందుకు తీసుకెళ్లేటప్పుడు స్వామివారికి, రాష్ట్రానికి నడిపించే నాయకుడికి మంచి చేకూర్చేలాగా అందరినీ కోరుకోమని కోరుకుంటున్నాను. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్బ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు. ముందుగా వీరికి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులకు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించగా స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను మొదటిసారిగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని, తనకు దర్శన ఏర్పాట్లు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోయే దిశగా ఆ దేవదేవుడు ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని శ్రీకాళహస్తీశ్వర స్వామిని కోరుకున్నారని తెలిపారు. తాము ఎన్డీఏ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని, అదేవిధంగా రైతన్నలు సుభిక్షంగా ఉండేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తోందని, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఆశీర్వాదాలు ఉండాలని ఆ దేవదేవుని కోరుకున్నట్లు తెలిపారు. మొదటిసారిగా కాళహస్తి రావడం జరిగింది. కాళహస్తిలో ఈశ్వరుని దర్శించుకోవడానికి, అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఆయన కోరడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఆశీర్వాదం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని చేపట్టే ప్రతి పనిలో కూడా ఆయన తాలూకు దీవెనలు ఇవ్వాలని, మా అందరికీ మంచి చేకూర్చేలాగా మరింత ప్రజాసేవ చేసే విధంగా ఆయన మాపై కటాక్షం చూపించాలని కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా మంచి ఆనందంతో, ఐశ్వర్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా, యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగేలాగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రైతన్న బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆయన తాలూకా దీవెనలు, ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ధన్యవాదాలు. హీరోయిన్ హన్సిక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న హన్సిక వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కట్టావన్నా రాయలసీమలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీని విస్తరింపజేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాష్ట్ర దిశను నిర్దేశించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకలు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వేడుకగా జరిగాయి. జనసేన నాయకులు ఊసా మాధవరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదులో ఎక్కువ మందిని చేర్పించిన వారికి షీల్డ్లు ఇచ్చి సన్మానించారు. ఆరణి మదన్మోహన్ 1047 మందిని చేర్పించి మొదటి స్థానంలో నిలవగా ఆయన స్థానంలో ఆరణి శివకుమార్ షీల్డ్ అందుకున్నారు. దినేష్ జైన్ 1011 మందిని చేర్చి రెండో స్థానంలో, రిటైర్డ్ తహసీల్దార్ నరసింహుల్ నాయుడు 771 మందిని చేర్పించి మూడో స్థానంలో, 522 మందిని చేర్పించి ఆముదాల వెంకటేష్ రాయల్ 4గో స్థానంలో, 505 మందిని పార్టీలో చేర్పించి ఊసా మాధవరావు 5వ స్థానంలో నిలిచి ఎమ్మెల్యే నుంచి షీల్డ్ అందుకున్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదులో రాయలసీమలో తిరుపతి మొదటి స్థానంలో నిలవడం వెనుక జన సైనికుల పట్టుదల సంతోషాన్నిచ్చిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత ఏడాది 4954 మంది జనసేన సభ్యత్వం తిరుపతి నుంచి తీసుకుంటే ఈ ఏడాది 16,011 మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు. రాయలసీమలోని అన్ని నియోజకవర్గాలకు జనసేన పార్టీని విస్తరింపజేయాలని ఆయన జనశ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోందని ఆయన వివరించారు. 2019లో ఒక్క సీటు గెలిచిన జనసేన 2024లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను గెలిచి దేశ ఎన్నికల చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, ఆరణి శివకుమార్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, కీర్తన, ఆకేపాటి సుభాషిణి, ముక్కు సత్యవంతుడు, నయనార్ శ్రీనివాస్, కార్పొరేటర్ సత్యనారాయణ, రాజేష్ ఆచారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలోనే ఒకరోజు ముందుగా గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తారీఖు అయితే అడ్వాన్స్ గా 1వ తారీఖునే తిరుపతి నియోజకవర్గ జనసేన నాయకులు, యువకులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఒక రోజు ముందుగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని పండుగ జరుపుకుంటున్నారంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి నియోజకవర్గ ప్రజలు, జనసేన పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ రోజు వెల్లవల వచ్చి దాదాపు వాళ్ళందరి మధ్యలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ, అంతకన్నా ముఖ్యంగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ముందుండి జన సైనికుల్ని నడిపించి పార్టీలో చేర్పించిన నాయకులందరికీ కూడా వారి అందరికీ కూడా మొమెంటోలు ఇప్పించుకుంటూ వారిని సత్కరించుకుంటూ శాలువలతో సత్కరించుకుంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీని, జన సైనికుల్ని, జనసేన నాయకులను చేసుకుంటున్నామనేసి కూడా తెలియజేయడం జరుగుతోంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. రోజా తిరుమలలో చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతిలో ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు హోటల్లో మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ 3 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వంపై రోజా విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని రోజా చెప్పడం మరింత విడ్డూరమన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో శాంతి భద్రతలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 2021వ సంవత్సరంలో ఏపీలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడిందన్నారు. రోజాను వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే అలిపిరి వద్ద నిరసన తెలుపుతామని హెచ్చరించారు. తిరుమలలో హత్యలు, అత్యాచారాలంటూ మాట్లాడిన రోజాపై వెంటనే కేసు పెట్టాలన్నారు. రాజకీయాల్లో రోజా హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. రోజా అవన్నీ డైరెక్ట్ అడుగుతున్నా. 2021లో ఎవరు సీఎంగా ఉన్నారు? 2021 అంటే జగన్ అన్న ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అఫీషియల్గా 17,700 కేసులు, 750 కేసులు రికార్డ్ అయినాయి. ఒక సంవత్సరం, ఇది 5 ఏళ్ళ గురించి వద్దు, ఈ ఒక్క సంవత్సరమే 17,750 కేసులు రికార్డ్ అయినాయి. 1881 మంది బాధితులు కంప్లైంట్ చేశారు. 1200 రేపులు, 835 కిడ్నాపులు, 100 రాజద్రోహం, 956 మర్డర్లు, 619 బాలికలపై అత్యాచారాలు. ఇవన్నీ మీ జమానాలో మీ అన్న ఏమో చెప్పేది జగన్ గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట. ఇవన్నీ జగన్ రాలేదు. ఎప్పుడు ఒక సంవత్సరంలో నేను చెప్పేదో జనసేన పార్టీయో, టీడీపీ పార్టీయో, బీజేపీ చెప్పేదో కాదు. అవ్వా రోజవ్వా, ఎన్సీఆర్బీ ఇచ్చిన రికార్డు ఇవి.
గూగుల్లో కొట్టి చూసుకొస్తుంది. తిరుమలలో వ్యవస్థల పైన తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. దర్శనాల మీద తిరుమలలో ఉన్న పరిస్థితి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది మాట్లాడుతుంది తప్ప నీలాగా తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుని బయటకు వచ్చి మర్డర్లు రేపుల గురించి మాట్లాడతావు. తిరుమలలో అరెస్టు చేసి లోపల వేసేయాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాం, తిరుమలలో ఆయన మాట్లాడే మాటలకి రోజా మీద కేసు నమోదు చేయాలి. బహ్రెయిన్ నుండి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి మొట్టమొదటి అంతర్జాతీయ విమానం చేరుకుంది. ఈ విమానంలో బహ్రెయిన్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రపంచ ధనికుల్లో ఒకరైన ఆర్పీ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ రవి పిళ్ళై కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో బీజేపీ నాయకులు కోల ఆనంద్, రేణిగుంట మాజీ ఎంపీటీసీ సభ్యులు ధర్మరాజులు, గోపాలకృష్ణ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఇతర దేశాల నుంచి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ విమానం రావడం ఇదే మొదటిసారి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై వదంతులు నమ్మవద్దు. టీటీడీ ఈవో శ్యామలరావు విజ్ఞప్తి. రాయలసీమలో జనసేన పార్టీని విస్తరింపజేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో శ్రేణులకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపు. చంద్రబాబు తన మేధాశక్తితో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. సీఎంగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొనియాడిన టీడీపీ నేతలు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఆపాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటూ తిరుపతిలో సిఐటియు నిరసన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.